స్టార్ట్ అయింది బుక్ రాయడం అనేది అనేసి. సో దీంట్లో తను ఏం చెప్తున్నారంటే నా పాస్ట్ గురించి కొంచెం చెప్తూ, బట్ స్టిల్ దాని గురించి నేను అసలు ఎక్కువ మాట్లాడను. హవెవర్ ఐ వుడ్ బ్రీఫ్లీ లైక్ టు టెల్ అబౌట్ హౌ ఐ కేమ్ ఇంటూ స్పిరిచువల్ టీచర్. సో ఆయన పాస్ట్ గురించి చెప్తూ తను ఎట్లా స్పిరిచువల్ గా మారారు అంటే తనంటే ఏంటి, అసలు ప్రపంచం అంటే ఏంటి అని తెలుసుకోవడానికి, చేంజ్ కావడానికి కారణాలు ఏంటి, ఈ బుక్ రాయడానికి ఆ, ఎక్కడైతే ఆ, మూలం ఎక్కడుందో అని దాని గురించి చెప్తున్నారనమాట. అసలు ఎట్లా నా మైండ్ లోకి వచ్చింది ఈ బుక్ రాయాలి అనేసి, ఆ థాట్ ఏంటని స్టార్ట్ చేస్తున్నారు ఆయన. యా అంటిల్ మై 30 చెప్తారా సార్? లేదు కదండి, కంటిన్యూ. అంటిల్ మై 30th year, I lived in a state of almost continuous anxiety, inter interspersed with periods of suicidal depression. It feels now as if I am talking about some past lifetime or somebody else's life. సో తను జనరల్ గా ఒక నార్మల్ పర్సన్ ఎట్లా ఉంటారు అనేసి అట్లా నేను కూడా అట్లాగే ఉన్నాను. నా 30th ఇయర్ వరకు, నా 30వ ఏట వరకు కూడా నేను అట్లాగే ఉన్నాను. అండ్ ఎట్లా జీవించానంటే విత్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ అనమాట. ఇప్పుడు యంగ్స్టర్స్ ఎట్లా ఉంటారు, ఒక 25 ఏజ్ సంపాదించాలి, చదువుకోవాలి, లేకపోతే అల్లరి చేయాలి అని ప్రతి ఒక్క నార్మల్ పర్సన్ ఎట్లా ఉంటాడో అట్లా ఉన్నారు. ప్లస్ తనకి కొన్ని ఎట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయంటే ఆ, కొన్నిసార్లు డిప్రెషన్ కూడా వెళ్ళాడు అనమాట. నేను సూసైడ్ చేసుకుంటాను అన్నంత థాట్స్ కి తను వెళ్ళిపోయారు. అంటే సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయో, లేకపోతే తను డీల్ చేసిన ఆ, పరిస్థితులు అట్లా ఉండేనేమో, తనకు ఆ డిప్రెషన్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇట్ ఫీల్స్ నౌ యాజ్ ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సంబడి. ఇప్పుడు ఇప్పుడు నా బుక్ చూసి ఎట్లా ఏమనుకుంటారంటే మీరు, ఆ, అసలు తన గురించి మాట్లాడారా, తను ఇంకెవరకు వేరే వాళ్ళ లైఫ్ గురించి మాట్లాడారా అన్న ఆలోచనలకు వస్తారు మీరు నా బుక్ విన్న తర్వాత, ప్లస్ నా గురించి మాట్లాడిన తర్వాత. ఎందుకంటే ఇలాంటి బుక్ రాసే వాళ్ళది ఆలోచనలు ఎలా ఉంటాయని మీకు అర్థమవుతాయి. బట్ అంటే ఇది నా పాస్ట్ గురించి చెప్తున్నాను కాబట్టి యూ కెన్ జస్ట్ 30 బిఫోర్ నేను ఎట్లా ఉన్నాను, 30 ఆఫ్టర్ నేను ఎట్లా ఉన్నాను అనేసి ఆ, నా గురించి చెప్తాను అని స్టార్ట్ చేస్తున్నారు ఆయన. సార్ ఓకేనా? చదవండి చదవండి. One night, not long after my 29th birthday, I woke up in the early hours with a feeling of absolute dread. I had I had woken up with such a feeling many times before, but this time it was more intense than it had ever been. The silence of the night, the vague The outlines of the vague outlines. the vague outlines of the furniture in the dark room, the distant noise of a passing train, the distant noise of a passing train, everything felt so alien, so hostile, and so utterly meaningless that it created in me a deep deep loathing of the world, the most loathsome thing of all, however, was my own existence. What was the point in continuing to live with this burden of mystery? Why Misery. carry on misery? Why carry on with this continuous struggle? I could feel that a deep longing for annihilation, for non-existence was now సార్ కనపడట్లేదు. స్క్రీన్ మరీ పెద్దదైపోయింది సార్. ఇక్కడికి ఆపేద్దాం మేడం మరి. ఇది ఒక్క సెంటెన్స్, ఒక్క లైన్. ఇదేనా సార్? was not becoming much stronger than the instinctive desire to continue to live. సో ఆయన చెప్పారు కదా 30th ఇయర్ నుంచి నేను చేంజ్ అయ్యాను అనేసి. సో 29th బర్త్డే
అప్పుడు ఏమైంది అని చెప్తున్నారు ఆయన. ఎలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను, బికాస్ ఆఫ్ విచ్ ఐ హ్యావ్ చేంజ్డ్ అని. సో ఆ రోజు తను మార్నింగ్ లేసినప్పుడు మేబీ కొంచెం డార్క్గా ఉంది, ఇంకా తెల్లారలేదు. సో అతను అంటే డైలీ ఉన్న దగ్గరే పడుకున్నాడు, డైలీ పడుకున్న దగ్గరే పడుకున్నాడు, అన్నీ ఉన్నాయి సేమ్. సో డైలీ తను నార్మల్గా జనరల్గా ఏ టైంకి లేస్తారో అట్లాగే లేసారు. బట్ ఆ రోజు మాత్రం కొంచెం వింతగా జరిగిందనమాట ఆయన మైండ్ ఫీలింగ్స్ మేబీ. సో ఆయన లేచేసరికి ఇల్లు తన రూమ్ చీకటిగా ఉంది. నార్మల్గా మనం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, మనం ఇంట్లో ఎప్పుడైనా తొందరగా మెల్క్ అయితే సడన్ గా మెల్క్ అయినట్టుండి, లేకపోతే తొందరగా మెల్క్ అయినప్పుడు ఏం పని లేకుండా ఊరికే బెడ్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు అటు ఇటు చేసినప్పుడు చూస్తూ ఉంటాం ఇంట్లో మన ఫర్నిచర్, కర్టెన్స్ అవన్నీ మళ్ళీ దాని షేడ్స్, దాని మూమెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే తను కూడా ఐ హ్యాడ్ వర్కప్ విత్ సచ్ ఫీలింగ్ మెనీ టైమ్స్. ఇంతకుముందు చాలా సార్లు అట్లాగే లేసాను, బట్ ఈసారి ఏమైందంటే కొంచెం ఇంటెన్స్ ఎక్కువ, కాన్సన్ట్రేటెడ్ గా మేబీ రూమ్ అంతా అబ్జర్వ్ చేస్తున్నట్టున్నాడు. ద సైలెన్స్ ఆఫ్ ద నైట్, ద వేగ్ అవుట్లైన్స్ ఆఫ్ ద ఫర్నిచర్, ఈ ఫర్నిచర్ కొంచెం షాడోస్ కనిపిస్తూ ఉంటాయి గోడ పైన, ఆర్ ఏదన్నా టేబుల్, వాటర్ బాటిల్ నీడ కనిపిస్తూ ఉంటుంది చిన్న వెలుగుతో. మనకి ఇట్లా ఎట్లా కనిపిస్తుంది రూమ్లలో అట్లా ఉంటుంది కదా. సో ఆయన అవన్నీ చిన్న చిన్న అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట. ద సైలెన్స్ ఆఫ్ ద నైట్, ద వేగ్ అవుట్లైన్స్ ఆఫ్ ద ఫర్నిచర్ ఇన్ ద డార్క్ రూమ్, ద డిస్టెంట్ నాయిస్ ఆఫ్ ద పాసింగ్ ట్రైన్. సో ఈవెన్ బయట అయ్యే చప్పుళ్ళు కూడా తనకు వినిపిస్తున్నాయి. సో హీఈస్ వెరీ కాన్సన్ట్రేటెడ్ అనమాట. కనిపించేవన్నీ అంత డార్క్ లో కూడా చూడగలుగుతున్నాడు. లిటిల్ షాడో కొంచెం లైట్ ఉన్నట్టుగా ఉంది. బయట చిన్న చిన్న నాయిసెస్ అన్ని వినిపిస్తున్నాయి, ట్రైన్ పాస్ అయ్యేది దూరంగా వెళ్తుందేమో, తనకు అది కూడా వినిపిస్తుంది. ఎవ్రీథింగ్ ఫెల్ట్ సో ఏలియన్, సో హాస్టల్ అండ్ సో అటర్లీ మీనింగ్లెస్ దట్ ఇట్స్ క్రియేటెడ్ మీ డీప్ లోథింగ్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఇవన్నీ రోజు వింటాడు, కానీ కాకపోతే ఆ రోజు ఇవన్నీ వినడం వల్ల తనకేంటంటే, అంటే లోతింగ్ అంటే ఉమ్, ఇవన్నీ తనకి సమ్ హేట్ గా అనిపించినాయి అనమాట. ఇవన్నీ జనరల్ గా నార్మల్ గా విని వెళ్ళిపోయే తన మనస్తత్వానికి ఆ రోజు మాత్రం ఇవన్నీ ఏదో ఆ, వింతగా కనిపించాయి అనమాట. ఏలియన్స్ అంటే పైనుంచి వేరే గ్రహాల నుంచి వచ్చిన వాళ్ళ ఏలియన్స్ అంటే ఆ విధంగా. హోస్టైల్ అంటే శత్రుత్వంతో ఉండేటి మనకు వ్యతిరేకంగా. అటర్లీ మీనింగ్లెస్, అసలు అర్థం లేనట్టు విధంగా ఇదంతా నాకు ఈ ప్రపంచంలో అంతా డీప్ లో ఇట్ క్రియేటెడ్ ఇన్ మీ ఎ డీప్ లో థింగ్ ఆఫ్ ది వరల్డ్. ఈ ప్రపంచం గురించి నాకు లోపల ఒక ఒక అనిర్వచనీయమైనటువంటి ఒక చెప్పలేనటువంటి ఒక వ్యతిరేక భావం, ఒక ఏదో నేను పరాయి వాడిని అన్నట్టు ఫీలింగు, లేకపోతే దీనికి ఒక అర్థం లేనటువంటి జీవితం. ఈ విధంగా నాకు ఈ ప్రపంచం గురించి నా మనసులో అనిపిస్తుంది. అక్కడ ఏంటంటే ద సైలెన్స్ ఆఫ్ ద నైట్, నిశ్శబ్దం. రాత్రిపూట చాలా నిశ్శబ్దంగా ఉంటుంది కదా, ఆ నిశ్శబ్దం, దూరంగా ట్రైన్ వెళ్తున్న శబ్దం, డార్క్ రూమ్, చీకటి రూమ్లో అక్కడక్కడ కనిపిస్తున్న ఫర్నిచర్ అవుట్లైన్స్, ఆ పైన ఎక్కడెక్కడ ఆ చీకటిని, ఆయన ఉన్న మానసిక స్థితిని వర్ణిస్తున్నాడు అన్నమాట. ఇవన్నీ కలిపి అదేమిటో నేను ఈ పరాయి వాడైపోయినట్టుగా, నాకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా, నాకు అర్థం లేనట్టుగా ఇదంతా ఈ ప్రపంచం అంతా నాకు కనిపిస్తుంది అని. సారీ ఇంటరప్ట్ చేశాను మిమ్మల్ని. థ్యాంక్ యూ సార్. సో అంటే ఈ ప్రపంచం అట్లా కనిపించడం ఒక ఎత్తు అయితే, అండ్ నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అన్న నా ఎగ్జిస్టెన్స్ అసలు ఎందుకు ఉంది అన్న ప్రశ్న నేను వచ్చాను. ద మోస్ట్ లోత్సమ్ థింగ్ ఆఫ్ ఆల్, అన్నిటికంటే ఎక్కువ నాకు ఏది నచ్చలేదు అంటే, హవెవర్ వాజ్ మై ఓన్ ఎగ్జిస్టెన్స్. అసలు నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, అసలు నేనేంటి అన్న క్వశ్చన్ కి నేను వచ్చాను. వాట్ వాస్ ద పాయింట్ ఇన్ కంటిన్యూయింగ్ టు లివ్ విత్ దిస్ బర్డన్ ఆఫ్ మిజరీ? ఎప్పుడైతే ఇవన్నీ తనకు ప్లెజెంట్ గా కనిపించలేదో, అంటే ఈ సౌండ్ వినడం కానీ, ఈ చీకటిని వెలికి తీయడం కానీ, ఈ ఆలోచనలన్నీ తనకి ఏమనిపించినాయి అంటే, అసలు నేనేంటి, ఆ, అసలు నేను ఉండడం ఎందుకు, నా నా బ్రతుకుకి ఏంటి, మీ అర్థం ఏంటి, అసలు వై ఐఎమ్ హియర్, వాట్ వాస్ ద పాయింట్ ఇన్ కంటిన్యూయింగ్, అసలు ఎందుకు నేను బ్రతకాలి. మేబీ తన ఫైనాన్షియల్ గా కొంచెం బాధలో ఉన్నట్టున్నాడు, ఆర్ మేబీ బర్డన్ ఆఫ్ మైజరీ అంటే లైక్ దాన్ని ఏమంటారు సార్? మిజరీ అంటే పిసినారితనమే, కానీ పిసినారితనం. ఇక్కడ మిజరీ అంటే ఏంటంటే ఈ ఏమీ జీవితం లేని నేను ఎందుకురా ఉన్నాను, ఆ, నాకెందుకు ఈ బతుకు, నేను బతుకున్నాను, ఎందుకు బతుకుతున్నాను, నేను ఈ భారాలన్నీ, ఈ బరువులన్నీ వేసుకొని నేను బతకాల్సిన అవసరం ఉందా అని చెప్పాను అనమాట. నిరాశ లాగా సార్, నిరాశ పడడం. అది
ఈ వై క్యారీ ఆన్ విత్ దిస్ కంటిన్యూస్ స్ట్రగుల్. ఈరోజు ఈ యుద్ధం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏదో ఒక యుద్ధం, పడుకున్నాక నిద్రలో యుద్ధమే, లేచినప్పుడు యుద్ధమే, మనలో మనం స్ట్రగుల్ అనమాట. ప్రతి దానికి కష్టపడుతూ ఉంటాం. I could feel that a deep longing for annihilation, for non-existence, was now సార్ becoming much strong. చెప్పండి. చెప్పండి సార్. A deep longing for annihilation. Annihilation అంటే అంటే నేను ఇప్పుడే చూసాను అది. అంటే టు డెస్ట్రాయ్ సంథింగ్ కంప్లీట్లీ సో దాట్ నథింగ్ ఈజ్ లెఫ్ట్. ఇదంతా పాడు చేసి నాశనం చేసేయాలని ఒక కోరిక. డీప్ లాంగింగ్ అంటే కోరిక. ఫర్ నాన్ ఎగ్జిస్టెన్స్, ఇదంతా ఎందుకున్నట్టు అని చెప్పి. అది ప్రస్తుతం ఆయన ఉన్న మానసిక స్థితి ఏంటంటే ఇదన్నమాట. అంతా పాడు చేసి ఇదంతా, అది ఆ ఆలోచన అనేది ఆయనలో ఇంకా ఇంకా బలంగా తయారవుతుంది. ద ఇన్స్టింక్టివ్ డిజైర్ టు కంటిన్యూ టు లివ్. మనం బతికి ఇంత సాధించి ఇవన్నీ ఉండి ఏమిటి ఉపయోగం మనం అనేటువంటిది ఒక నిరాశావాదంలో ఉన్నా కూడా అసలు మన ఈ జీవితానికి అర్థం ఏంటి అనేది ఇక్కడ ఎత్తుకుతున్నాడు. ఎంత నాశనం అయిపోయినా, ఎంత బాగలేకపోయినా, ఏమి లేకపోయినా, నేను ఇవంతా ఉన్నా కూడా నా బతకాలనేటువంటి కోరిక లేకపోయినా, ఉండాలని లేకపోయినా, ఇది ఎందుకు మనం ఈ బరువులన్నీ మోసుకుంటూ అవసరమా మనకి అనేటువంటి ఒక నిరాశావాదంలో నుంచి నేనేంటి అని ఎత్తుకుంటూ మొదలుపెట్టింది అనమాట. సో బ్రతకడం కంటే ఇదంతా నాశనం చేసి నేను కూడా ఎగ్జిస్టెన్స్ లో ఉండొద్దు, నేను కూడా కనుమరుగైపోవాలి అన్న స్ట్రాంగ్ ఫీలింగ్ తో తనకు ఆ మార్నింగ్ స్టార్ట్ అయింది అనమాట. చదవండి మేడం. I cannot live with myself any longer. This was the thought that kept repeating itself in my mind. Then suddenly I became aware of that a particular thought it was. Am I one? Peculiar thought it was. Am I one or two? If I cannot live with myself, then must be two of me. The I and the self that I cannot live with. Maybe I thought only one of them is real. సో ఇప్పుడు తను ఏం డిసైడ్ అయ్యాడంటే ఐ కెన్ నాట్ లీవ్ విత్ మై సెల్ఫ్ ఎనీ లాంగర్. సో తను మైండ్ లో ఇంత జరుగుతున్నప్పుడు తన ఫిజికల్ బాడీ అసలు నేను ఎందుకు ఉండడం అనేది ఆలోచనలకు వస్తున్నారు కాబట్టి అసలు నేను ఉండి కూడా వేస్ట్, ఇక నేను ఉండలేను అని ఒక డెసిషన్కి వచ్చారు. దిస్ వాజ్ ద థాట్ దట్ కెప్ట్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ మై మైండ్. సో ఇదే నడుస్తా ఉందన్నమాట. తను మెల్కైనప్పటి నుండి ఇవన్నీ సౌండ్లు విని అంటే టైం పాస్ అవుతున్నా కొద్ది కూడా తను ఆ ఫీలింగ్ లోనే ఉంటున్నాడు అనమాట. ఇంకా ఇక నేను బ్రతకడం వేస్ట్, నా ఎగ్జిస్టెన్స్ అంటే నా ఉనికి ఉండడం కూడా వేస్ట్, అసలు నా ఉనికి దేనికి పనికి రాదు, ఈ ప్రపంచం అసలు నాకు పనికి రాదు, లేదా నేను ప్రపంచానికి పనికి రాదు, అంత నాశనం చేసి ఉండిపోవాలి అన్నంత, నాశనం చేసేయాలి అన్నంత కోపంలో కానీ డిప్రెషన్ లో కానీ ఉన్నారు. అండ్ దట్ వాజ్ అ థాట్, ఇట్ వాజ్ రిపీటింగ్, అట్లాగే రిపీట్ అవుతా ఉంటుంది అనమాట తన మైండ్ లో ఆ థాట్. దెన్ సడన్లీ ఐ బికేమ్ అవేర్ ఆఫ్ వాట్ ఎ పెక్యులర్ థాట్ ఇట్ వాజ్. సో ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాను అని తనకు ఇంకో ఆలోచన వచ్చింది అనమాట. అంటే ఇంత ఘోరంగా ఆలోచించగలుగుతానా నేను అని తన మైండ్ తనకు మళ్ళీ ఇంకో నార్మల్ గా మన మైండ్ రెండు రకాల ఆలోచిస్తుంది, ఇది కరెక్ట్, ఇది తప్పు, లేకపోతే ఇట్లా చేయొచ్చు, ఇలా చేయకూడదు అనేసి వెంటనే ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది మన మైండ్. సేమ్ అట్లాగే తన థాట్స్ తనకు కొంచెం ఎట్లాగో కనిపించాయి అనమాట. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను అనేసి. ఐఎమ్ ఐ వన్ ఆర్ టూ? నేను అసలు మనిషి ఒక్కరినైనా ఇద్దరిన, రెండు విధాలుగా ఆలోచిస్తున్నాను ఏంటి అనేసి తను క్వశ్చన్ చేసుకుంటున్నాడు అనమాట. ఇఫ్ ఐ కెన్ నాట్ లివ్ విత్ మై సెల్ఫ్, దెర్ మస్ట్ బి టూ ఆఫ్ మీ. ఇప్పుడు తనకి కొన్ని డిప్రెషన్స్ ఉన్నా మేబీ తను ఉండే ఫిజికల్ గా ఆర్ మైండ్ లోనే తన రెండు మైండ్స్ కూడా కొట్లాడుకుంటున్నాను అనమాట.
అయితే నేను ఉండగలుగుతున్నానా ఉండగలనా లేనా అనేసి ఒక మైండ్ ఇంకో మైండ్ అడుగుతుంది, అట్లా ఎందుకు ఇలాంటి థాట్స్ వస్తున్నాయి నీకు అనేసి, వై డోంట్ యు లీవ్, ఇట్లాంటి అంటే రెండు మైండ్స్ మాట్లాడుకుంటున్నాయి. సో తను ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే అసలు నేను ఒకరినా ఇద్దరినా అన్న డౌట్కి వచ్చాడు. అండ్ ఇఫ్ ఐ కెన్ నాట్ లీవ్ విత్ మై సెల్ఫ్ దెర్ మస్ట్ బి టూ ఆఫ్ మీ. నేను ఇక్కడ ఉండలేను అని నేను ఒకటి అనుకుంటున్నాను, బట్ ఇంకొక ఆలోచన ఏమొస్తుందంటే ఎందుకు ఉండలేవు అన్న థాట్ కానీ, లేకపోతే ఇంకొన్ని ఏమన్నా చిన్న చిన్న కోరికలు మిగిలిపోయి ఆర్ కొన్ని చిన్న చిన్న కంఫర్ట్స్ ఉన్న లైఫ్ లో ఏమనిపిస్తుంది అంటే అరే ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, దీంతో కూడా బ్రతకొచ్చు కదా అని తన మైండ్ ఇట్లా ఐ మీన్ షఫల్ అవుతుంది అన్నమాట అక్కడికి ఇక్కడికి ఆలోచనలన్నీ. So, if I cannot live with myself, there must be two of me, and I and the self that I cannot live with. Maybe I thought only one of them is real. So, తన రియలైజేషన్ ఇంకా ఎక్కువ చేసుకుంటాను అనమాట. నేను రెండు కాదనుకుంటాను, ఒకటే అనుకుంటాను, ఆ రెండునేమో మేబీ అట్లా రెండు అయితే ఉండలేను, ఖచ్చితంగా రెండైతే కాను, నేను ఒకటే ఉంటాను, అది ఒకటి ఏంటి అని నేను తెలుసుకోవాలి అని తన మైండ్ చెప్తుంది. తను దాని గురించి ఆలోచిస్తున్నాడు. చూద్దాం ఇంకా ముందేముంటాడు. I was so stunned by this strange realization that my mind stopped. I was fully conscious, but there were no more thoughts. Then I felt drawn into what seemed like a vortex of energy. It was a slow movement at first and then accelerated. I was gripped by an intense fear, and my body started to shake. I heard the words, resist nothing, as if spoken inside my chest. I could feel myself being sucked into a void. It felt as if the void was inside myself rather than outside. Suddenly, there was no more fear, and I felt myself fall into that void. I have no recollection of what happened after that. సో తన మైండ్ లో ఇంకా ఆ స్ట్రగుల్ నడుస్తుంది అనమాట, రెండు మైండ్స్ వల్ల స్ట్రగుల్ నడుస్తుంది. ఇంతలో ఏమైందంటే ఐ వాజ్ సో స్టన్ బై దిస్ స్ట్రేంజ్ రియలైజేషన్ దట్ మై మైండ్ స్టాప్డ్. సో ఏవైతే ఆలోచనలు నడుస్తున్నాయో తన మైండ్ లో సడన్ గా అవి స్టాప్ అయిపోయినాయి. అండ్ ఐ వాజ్ ఫుల్లీ కాన్షియస్ బట్ దెర్ వాజ్ నో మోర్ థాట్స్. ఇప్పుడు తను యాక్చువల్ కాన్షియస్ గా వచ్చాడు, అంటే ఇప్పటికి జరిగిన అంతా ఒక మైండ్ లో లైక్ కలలాగా అనిపించిందో తనకి ఏంటో కానీ ఆ ఆ ఆలోచనలన్నీ ఏవైతే డిస్ట్రక్షన్ చేయాలో, ఏదైతే నాశనం చేయాలో, అంత కోపం వచ్చిందో లేదా డిప్రెషన్ లో ఉన్న ఆలోచనలు వచ్చినాయో అవన్నీ ఒక్క ఒక్క టైం ని ఒక 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 పాయింట్ ఆఫ్ టైం లో అన్ని ఆగిపోయాయి అనమాట. అండ్ అక్కడ నుండి అసలు ఏ థాట్స్ లేవు, కాన్షియస్కి వచ్చేసారు అనమాట. సో వాట్ ఈస్ హీ అనేసి తను తెలుసుకున్నాడు, లైక్ మెల్క్ అయింది, టైం ఇంత అవుతుంది, నేను ఇక్కడ ఉన్నాను అని కాన్షియస్నెస్కి వస్తే వచ్చేసాడు తను. దెన్ ఐ ఫెల్ట్ డ్రాన్ ఇన్ టు సమ్ సీమ్డ్ లైక్ ఎ వాటెక్స్ ఆఫ్ ఎనర్జీ. సో తాను సారీ చెప్తారా వాటెక్స్ ఆఫ్ ఎనర్జీ అంటే? ఇప్పుడు మన సుడిగుండం ఉంటుంది కదా, గాలితో సుడి తిరుగుతుంటుంది, నీళ్ళలో సుడి తిరుగుతుంటుంది కదా, అది చాలా శక్తివంతంగా ఉంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది, దాంట్లో శక్తి చాలా ఉంటుంది. మనం ఒకసారి దాంట్లోకి వెళ్తే ఎంత పెద్ద షిప్ ఈవెన్ వాటర్లో కూడా సుడిగుండాలు వచ్చినప్పుడు పెద్ద షిప్ దాంట్లో వెళ్ళినా కూడా అది దాంట్లో మునిగిపోతే కానీ తిరిగి బయటికి రాలేదు, అంత శక్తివంతంగా ఉంటుంది. సో ఇక్కడ కూడా అటువంటి శక్తిని ఆయన ఫీల్ అయ్యాడు అనమాట. సడన్ గా తనకు అంత శక్తి ఫీల్ అయ్యాడు అనమాట. ఇట్ వాజ్ ఎ స్లో మూవ్మెంట్ ఎట్ ఫస్ట్, దెన్ ఇట్ యాక్సెలరేటెడ్. సో ఆ శక్తి, ఆ ఎనర్జీ అనేది తను స్టార్టింగ్ లో కొంచెం ఫీల్ అయ్యాడు, బట్ ఇట్ హ్యాస్ యాక్సెలరేటెడ్, అంటే మెల్లిమెల్లిగా అది పెరుగుతూ వచ్చింది అనమాట ఆ శక్తి అనేది. సో తనకు ఆ మెంటల్ స్ట్రగుల్ వల్ల తన బాడీ పైన ఎఫెక్ట్ పడి ఆ ఫోర్స్ తోని తన ఎనర్జీ సంథింగ్ ఫీల్ అవుతున్నాడు అనమాట తను. ఇట్ వాజ్ ఎ స్లో మూమెంట్ ఫస్ట్, దెన్ ఇట్ యాక్సెలరేటెడ్. ఐ వాజ్ గ్రిప్డ్ బై అన్ ఇంటెన్స్ ఫియర్ అండ్ మై బాడీ స్టార్టెడ్ టు షేక్. సో ఇంత పెద్ద ఆలోచన, ఇంత ఇంటెన్స్ గా వచ్చిన ఆలోచనలకి ఒక్కసారి బ్రేక్ పడి అయినప్పుడు మన బాడీ అనేది కొంచెం దానికి రిఫ్లెక్ట్ అవుతుంది. లైక్ చాలా ఆలోచనలు వచ్చిన తర్వాత మనకు కొంచెం తలనొప్పి రావడము, లేకపోతే ఫుల్ గా తలనొప్పి వచ్చి దాన్ని రిలాక్స్ కావడానికి టైం అంటే ఒక్కసారిగా తలనొప్పి పోయినప్పుడు మనం చాలా రిలాక్స్ అవుతాము, కూల్ అవుతుంది బాడీ. సో అట్లాంటి డిఫరెంట్ ఫీలింగ్ తను అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట తన బాడీలో. ఐ వాజ్ గ్రిప్డ్ విత్ ఇంటెన్స్ ఫియర్ అండ్ మై బాడీ స్టార్టెడ్ షేకింగ్. అట్లాంటి ఆలోచనలన్నీ ఆగిపోయి తనకి ఎనర్జీ వచ్చినప్పుడు
తన బాడీ ఒక్కసారిగా వణికిందనమాట, షేక్ అయింది. బట్ విత్ ఇంటెన్స్ ఫియర్, కొంచెం భయంతో. ఎందుకు అసలు ఏమవుతుంది అన్న అర్థం కాని డైలమాలో తను ఉన్నప్పుడు తనకు fear తో పాటు ఆయన ఎనర్జీ రావడము, సార్ చెప్పినట్టు సుడిగుండం అంతా తిరిగినట్టుగా ఒక్కసారి ఆ ఎనర్జీ తనలోకి నిండుకోవడము అనేది తను ఆ, గమనిస్తున్నాడు. I heard the words resist nothing, as if I spoken inside my chest. సో లోపల నుండి తనకు ఒక వాయిస్ వినిపించింది, ఏది ఆపొద్దు అని. డు నాట్ రెసిస్ట్ ఎనీథింగ్ అంటే వచ్చే ఎనర్జీని ఆపొద్దు, లేకపోతే ఏదైనా వాట్ ఎవర్ హీస్ ఫేసింగ్ ఆ టైంకి తను ఏం ఫేస్ చేస్తున్నాడో ఏది ఆపకు అని అట్లాంటి సౌండ్ వినిపించినట్టు తన మనసులో నుంచి తనకు వినిపించింది అనమాట. I heard the words resist nothing as if spoken inside my chest. I could feel myself being sucked into a void. It felt as if the void was inside myself rather than outside. Myself being sucked into a void. అంటే ఒక శూన్యంలోకి తను వెళ్ళిపోయారనమాట. సో అది ఎక్కడ అంటే బయట ఏం శూన్యం లేదు, అంత బయట నార్మల్ గా నడుస్తుంది, అన్ని సౌండ్స్ వినిపిస్తున్నాయి. బట్ తనలో తాను అసలు ఒక పాయింట్ కి ఎక్కడికి రీచ్ అయ్యాడంటే తను అక్కడ అసలు ఏమీ లేని పాయింట్ కి రీచ్ అయ్యాడు. అంటే మైండ్, ఆ బాడీ ఎక్కడుందంటే ఎక్కడ ఒక థాట్ లేదు, ఇక్కడ ఏమి చేయలేకపోతున్నాడు ఆయన. ఆ ప్లేస్ కి తను రీచ్ అయ్యాడు అనమాట, ఒక శూన్యం దగ్గరికి రీచ్ అయ్యాడు. సడన్లీ దెర్ వాస్ నో మోర్ ఫియర్ అండ్ ఐ ఫెల్ట్ మై సెల్ఫ్ ఫాల్ ఇన్ టు ద వాయిడ్. ఐ హ్యాడ్ నో రికలెక్షన్ ఆఫ్ వాట్ హ్యాపెన్. సో ఆ ఈ ఎక్కడైతే ఏమీ లేని సిచ్యువేషన్ రీచ్ అయ్యాడో, శూన్యంలోకి రీచ్ అయ్యాడో తన మైండ్. సో అక్కడ ఆ, అక్కడ నుండి ఆ పాయింట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అయ్యి, లైక్ అక్కడ ఎక్కడైతే తను ఫేస్ చేశాడో, ఎక్కడైతే నో థాట్స్ కి ప్లేస్ కి రీచ్ అయ్యాడో తను, అక్కడ అసలు అప్పటి నుంచి తనకు అసలు ఎలాంటి భయం లేదనమాట. ఇప్పటివరకు భయము, డిప్రెషన్, కోపము అన్నీ ఉండిన ప్లేస్ లో బికాస్ ఆఫ్ నో థాట్స్, బికాస్ ఆఫ్ ఎంటీ మైండ్ ఆర్ ఎంటీ థింగ్, ఆయనకు అసలు ఇప్పుడు భయం లేకుండా పోయింది. అండ్ తర్వాత తను ఎట్లాంటి టైంకి వెళ్ళి అంటే ఎట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నాడంటే అసలు ఇప్పటి వరకు ఏం జరిగింది అన్నది కూడా మర్చిపోయిన సిచ్యువేషన్ లో ఉన్నాడు అనమాట. సో ఇప్పుడు అంత బాగా ప్లెజెంట్ గా ఫీల్ అవుతున్నాడు. ఇప్పటివరకు వచ్చిన డిప్రెషన్, ఫీలింగ్స్, సాడ్నెస్, కోపము, భయము అంతా ఆగిపోయేసి ఒక సైలెంట్ మోడ్ లోకి వచ్చేసేసి తను జరిగిన పాతవన్నీ మర్చిపోయాడు అనమాట. సరే, ఏమైనా యాడ్ చేస్తారా? ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ బుక్ మనకు స్టార్టింగ్లోనే స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ అని చెప్పి మనకు ముందు చెప్పారు. ఆధ్యాత్మికంగా మనకి తెలియజేయటం ఎన్లైటన్మెంట్. అందుకని దానికి ముందు ఆధరు అసలు ఏ విధమైనటువంటి మానసిక స్థితిలో ఉన్నాడు, దాంట్లోంచి ఏ విధమైనటువంటి భావజాలం వస్తుంది, ఆయనకు దీన్ని ప్రేరేపించటానికి, ఈ బుక్ రాయటానికి ప్రేరేపించటానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ ఈ ఇంట్రడక్షన్ చాప్టర్లో ఆయన చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మనం జనరల్గా పక్కలతో మనం ఉండలేకపోతే మనం నడుస్తుంటాం, నీతో బతకటం చాలా కష్టం, నీతో బతకలేను నేను అని చెప్పాను అని మనం అంటుంటాం కదా. మన పక్కన ఎవరితో కోపం వచ్చినప్పుడు ఇంట్లోనో ఎవరితో, జనరల్గా అన్ని భార్యాభర్తల మధ్యలో జరుగుతాయి, అసలు పిల్లలతో కాదు. బట్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే నీతో బతక జీవితం చాలా కష్టం అని చెప్పాను. అట్లాగే ఇక్కడ కూడా ఐ కెనాట్ లివ్ విత్ మై సెల్ఫ్ ఎనీ లాంగర్. నాతో నేను బతకటమే కష్టమైంది. ఇప్పుడు వేరే వ్యక్తితో కాదు, నాకు నేను బతకటమే నాకు కష్టం అన్నమాట. అది ఆ ఆలోచన ఆయన మైండ్లో తిరుగుతూ ఉంది. అక్కడి నుంచి ఏమైంది, సడన్గా ఎప్పుడైతే మనకు ఒక విధమైన ఆలోచన భావం, మనం తీవ్రంగా ఒక దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాము, అప్పుడు సడన్గా మనకి మైండ్లో ఎక్కడో ఒకటి ఫ్లాష్ అవుతుంది. అక్కడ ఈయనకి కూడా అట్లాగే మైండ్లో ఒకటి ఫ్లాష్ అయింది. ఏమైంది, నాతో నేను బతకటం ఏంటి, నేనెవరు, ఈ సెల్ఫ్ అంటే ఈ శరీరం ఎవరు, మనసుకి శరీరానికి విడగొడుతున్నా, నేను ఈ రెండుట్లో ఒకటా ఏంటి నేను. సో ఇప్పుడు నాతో నేను బతకలేకపోయినానంటే నేను ఈ శరీరం వేరు, నేను వేరు. సో నేను ఇక్కడ అదనమాట. ఇక్కడ అందుకని వెనక్కి కిందకు వచ్చింది పారాగ్రాఫ్, నేను ది ఐ అండ్ ద సెల్ఫ్ దట్ ఐ కెనాట్ లివ్ విత్. నాతో బతకలేకపోతున్నానా, నా శరీరంతో బతకలేకపోతున్నాను. మేబీ ఐ థాట్ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఇస్ రియల్.
అందులో ఏదో ఒకటైతే ఖాయం, నిజం. వాడు నాతోనే బతకలేకపోవటం, లేకపోతే నా శరీరంతో బతకలేకపోవటం అనేది మాత్రం ఖాయం అని అట్లా ఆలోచన. ఆ దాంట్లో నుంచి సడన్గా ఆయనకు ఒక రియలైజేషన్ ఏమైందంటే మైండ్ పనిచేయటం ఆగిపోయింది. మనం ఈ క్వశ్చన్ ఎప్పుడైతే నేనెవరు, నాదేంటి, నేను ఎక్కడ అనే ప్రశ్న మనం వేసుకోవటం మొదలుపెట్టాము, మనకు సమాధానాలు లేవు. సమాధానాలు లేనప్పుడు ఏమవుతుంది, మన ఆలోచన సరిగా ఆగిపోతుంది. ఐ వాజ్ ఫుల్లీ కాన్షియస్ బట్ దేర్ ఆర్ నో థాట్స్. మెలకువతోనే ఉన్నాము, మైండ్ పనిచేస్తుంది, కాన్షియస్లోనే ఉన్నాం, కాన్షియస్ మైండ్లో ఎక్కడో నిద్రలోనో ఆలోచనలోనో లేవు. అది నాకు తెలుసు, నా మైండ్లో ఇప్పుడు ఎటువంటి ఆలోచన లేవు, అదే ఆగిపోయింది. ఇంతకుముందులో ఆయనకున్న డిప్రెషను, భయము, ఇవన్నీ గ్రిప్ ఆఫ్ ఫియర్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోయినాయి అనమాట. దెన్ ఐ ఫెల్ట్ డ్రాన్ ఇన్ టు వాట్ సీమ్ లైక్ వోటెక్స్ ఆఫ్ ఎనర్జీ. అప్పుడు సడన్గా ఆయనకి ఆ సుడిగుండంలో ఎటువంటి శక్తి అయితే ఉంటుందో ఆ శక్తి ఆయనకు వచ్చినట్టుగా ఆయన ఫీల్ అయ్యాడు. అది స్లోగా మొదలయ్యి అది యాక్సిలరేట్ అయ్యి ఇంకా ఎక్కువ స్పీడ్కి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు మనం వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, ముందు స్లోగా ఉంటుంది. ఎప్పుడైతే మనం గేర్ మార్చి ఎక్సలేటర్ మనం ఇవ్వటం మొదలు పెడతామో ఇంజిన్ రైజ్ అవుతూ ఉంటుంది, అట్లాగే స్పీడ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ కూడా అనమాట ఆ స్లో మూమెంట్ స్టార్ట్ అయ్యి తర్వాత అది బాగా స్పీడ్గా అయిపోయింది. ఐ వాజ్ గ్రిప్డ్ బై అన్ ఇంటెన్స్ ఫియర్. ఆ స్పీడ్కి, ఆ వేగానికి ఈయనకి అలవాట్లేదు కాబట్టి ఆలోచనల యొక్క వేగం, ఆ సుడిగుండం ఏదైతే ఉందో దాంట్లో ఈయనకి చాలా భయం వేసింది. ఆ భయంతో శరీరం వణకటం మొదలెట్టింది. అప్పుడు లోపల నుంచి ఒక ఇన్నర్ వాయిస్, అంతర్వాణి చెప్తోంది, రెసిస్ట్ నథింగ్, నువ్వు దేన్ని ఆపొద్దు, వచ్చే ఆలోచన ఏదో రాని, నీ ఫీలింగ్స్ ఏదో రాని, ఆ భయం ఏదో ఉండని, శరీరంలో వచ్చే వణుకు ఏదో ఉండని, ఏదైనా కానీ అది అట్లే ఉంది, నువ్వేం మాట్లాడొద్దు అని లోపల నుంచి ఒక మాట వినపడినట్టుగా. ఐ కుడ్ ఫీల్ మై సెల్ఫ్ బీయింగ్ సక్డ్ ఇంటూ ఎ వాయిడ్. ఒక శూన్యంలోకి మనల్ని నన్ను లాగేస్తున్నట్టుగా ఒక ఫీలింగ్. ఇదంతా మైండ్లో జరిగేటువంటి స్ట్రగుల్ అనమాట. ఒక దాన్ని ఏమంటామంటే మానసికంగా ఆలోచనలు ఉధృతి రకరకాలుగా వెళ్తూ ఉంది అక్కడ. అందుకని అదేంటో ఆయనకి ఎట్లా అనిపించింది అనమాట, నన్ను ఏదో శూన్యంలోకి వెళ్ళిపోయాము. అక్కడ శూన్యంలోకి వెళ్తే ఏముంటుంది, ఏమీ ఉండదు. ఇట్ ఫెల్ట్ యాజ్ ఇఫ్ ది వాయిడ్ వాజ్ ఇన్సైడ్ మై సెల్ఫ్ రదర్ దాన్ అవుట్ సైడ్. అట్లా శూన్యంలోకి వెళ్ళినప్పుడు చూసుకుంటే ఈ శూన్యం అనేది లోపల ఆయన మనసులో ఉంది, అంతేగాని బయట ఎక్కడా లేదు. అంటే లోపల నుంచి అంతర్యుద్ధం అనేది ఒకటి మొదలవుతుంది అనమాట. లోపల నుంచి మనసుకి, శరీరానికి, ఆలోచనకి, వీటన్నిటికీ మధ్యలో ఒక యుద్ధం అనేది మొదలైందనమాట. అది ఆయన్ని ఎక్కడో ఆ శూన్యం అనేది నా మనసులోనే ఉంది, బయట కాదు అని. సడన్లీ దేర్ వాజ్ నో మోర్ ఫియర్. ఎప్పుడైతే ఈ శూన్యము, దీనికి ఉన్న యుద్ధం, అంతర్యుద్ధం మొదలైందో అప్పుడు ఈ భయం అనేది వెళ్ళిపోయింది. నేను ఈ శూన్యంలోకి నా అంతటి నేనే వచ్చాను, నన్ను ఎవరో తోయలేదు అనేటువంటిది ఈ ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత ఏమైంది, ఏం జరిగింది అనేది ఆయనకి ఎక్కడ నో రికలెక్షన్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్. దాని తర్వాత ఏం జరిగింది అనేది ఆయనకు గుర్తులేదన్నమాట. ఇది ఆయన అప్పటికున్న మానసిక స్థితి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో చూద్దాం. ఇక్కడ ముందు ఒకసారి రికార్డింగ్ ఆపేసి మళ్ళీ చేద్దాం.